మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా, ఆరాధన బట్టి చెప్పడం, సాక్ష్యము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభా. ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వచ్చాం ప్రభా. నీ వాక్యము జుంటి తేనె దారుల కంటే మధురమైనది. నీ వాక్యం అగ్ని అయి ఉన్నది ప్రభా. తండ్రి, వాక్యమును అగ్ని ద్వారా మేము కాల్చబడాలి, పవిత్రపరచబడాలి. మాలో ఉన్న ప్రతి మాలిన్యం మస్టు కరిగిపోవాలి తండ్రి. పరిశుద్ధపరచబడి మేము తిరిగి వెళ్ళాలి. మా శరీర ప్రాణాత్మలు ఈరోజు తండ్రి వాక్యమని అగ్ని ద్వారా దహించబడాలి. మా శరీర ప్రాణాత్మలు తండ్రి మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మీరే నాతో మాతో అందరితో మీరు మాట్లాడి విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థించిన వారందరికీ వందనాలు. అలాగే వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న, ఇన్స్టాగ్రామ్ వాటి ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం. ప్రతి ఆదివారం జ్ఞానేంద్రియాలను గురించిన అంశాన్ని మనం వింటూ ఉన్నాం. జ్ఞానేంద్రియాలు అనే అంశంలో నుంచి 3వ భాగం నాలుక. మొదటిది కన్ను, రెండవది చెవి, మూడవది నాలుక. వీలైతే మరి వచ్చే వారంతో నేను ఈ నాలుకను గురించిన సబ్జెక్ట్ ముగిస్తాను. ఏమండి, మొదటిగా ఉపోద్ఘాతం చెప్పాను నాలుక గురించి. తర్వాత మొదటిగా అబద్ధపు మాటలు మాట్లాడే నాలుక, రెండవదిగా దోషపు మాటలు మాట్లాడే నాలుక, మూడవదిగా శపించే నాలుక. పార్ట్ 4లో 4 విషయాలు చెప్పడం జరిగింది. ఇచ్చకము, బడాయి, అతిగా, బూతులు మాట్లాడే నాలుక. పార్ట్ 4లో 4 విషయాలు చెప్పాను. ఇప్పుడు పార్ట్ 5లో 5 విషయాలు చెప్తాను. ఎన్ని విషయాలండి? 5 విషయాలు. ఒకవేళ 2 విషయాలు చెప్పేసరికి టైం అయిపోయింది అనుకోండి, ముగించేస్తాను. 15 నిమిషాలకి స్టార్ట్ చేస్తున్నాను, 12 గంటలకు ముగించేస్తాను. అంటే 45 నిమిషాలు ప్రసంగం. ఓకేనండి? కాబట్టి ఎవరు కూడా నిద్రపోమాకండి. ఎవరికి కూడా దయచేసి అలాంటి ఆలోచన కూడా నానేవద్దు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫోన్లు దయచేసి ఆన్లో ఉంటే ఇప్పుడే సైలెంట్లో పెట్టేసుకోండి. పార్ట్ 5లో మొదటి మాట రాసుకోండి. కొండేలు చెప్పే నాలుక. కొండేలు లేదా చాడీలు చెప్పే నాలుక. ఈ చాడీలు చెప్పే స్వభావం ఎవరిదంటే సహజంగా చిన్నపిల్లల దగ్గర ఉంటుంది. మమ్మీ, అక్క ఆ పని చేయలా, డాడీ ఆ చెల్లి తినలా, డాడీ చెల్లి హోంవర్క్ చేయలా అని అక్కా చెల్లెమ్మలు, అన్నాదమ్ములు స్కూల్కి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు సహజంగా చాడీలు చెప్పుకుంటారండి. చాడీలు చెప్పే స్వభావం ఎవరిది? చిన్న పిల్లల స్వభావం. కానీ విచిత్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, పెద్దయినటువంటి వాళ్ళు, యవన వయసులోనికి వచ్చినటువంటి వాళ్ళు, నడి వయసులోనికి వచ్చినటువంటి వాళ్ళు, వృద్ధాప్యులోనికి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాడీలు చెప్పడం అనేది విచారకరం, దౌర్భాగ్యం. కాబట్టి కొండేలు లేదా చాడీలు. నేను ఏదైనా సరే చెప్పే పదాన్ని మొదట వివరించడం నాకున్న అలవాటు, దేవుని కృప. కొండేలు అనే మాట తెలియకుండా కొండేలు చెప్పే నాలుగు గురించి నేను చెప్తే ఎలా ఉంటుందంటే అది మీకు అర్థం కాదు. కాబట్టి కొండెం అంటే ఏంటి అసలు, అబద్ధం అంటే ఏంటో చెప్పాను. ఏమంటే శపించడం అంటే చెప్పాను, దుమ్మెత్తిపోయటం, ఎసగేసి దుమ్మేసి పోయేస్తారు అలా శపిస్తారని చెప్పాను. ఎచ్చకం అంటే ముఖస్థుతి అని చెప్పాను. అలాగే దీనికి కూడా ఒక మీనింగ్ ఉంది. కొండెము అంటే దాని అర్థం ఏంటంటే ఏదో మన ఇంటర్నేషనల్ ప్రశ్నమే కాదు అది. సహజంగా పూర్వకాలం రాగిట్లో తేళ్లు ఉండేవి. పూర్వం పెద్దవాళ్ళు రాగిట్లో చేతులు పెట్టి మరి ఆ రాగిడి దగ్గరికి వెళ్ళి పని ఎందుకు చేసేవారు నాకు తెలియదు. కానీ ప్రత్యేకంగా మా అమ్మమ్మను బట్టి నేను ఈ మాట చెప్పగలను. చీకటితో లేసేది, రాగిట్లో చేపెట్టేది, తేలు కుట్టేది, గడగడ ఆడిపోయేది. మా తాతేమో తిట్టేవాడు. ఎంత పొద్దున్నే ఎవరు లేకమన్నాడు, దాని పుట్టలో ఎవరు చేయట్టమన్నాడని తిట్టేవాడు. అక్కడ తేలు దగ్గర మనం ఒక విషయం గమనించాలి. తేలుకి ఏముంటుంది? చివరిన తోకకే కొండు ఉంటుంది. తేలు కొరకదు, తేలు నోటితో కొరకదు, తోకకు ఉన్నటువంటి కొండంతో గుచ్చుద్ది. ఆ కొండానికి సూదిగా ఉండేటటువంటిది ఏదైతే ఉంటుందో అది గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి విషం ఆ కుట్టిన చోట ఎక్కుద్ది. ఆ విషం కొద్ది కొద్దిగా ఏమైద్ది? చేతమ్మట పాగుతూ ఉంటుంది. ఆ విషయం ఎక్కడైతే ఉన్నదో అక్కడ విలవిల్లాడిపోద్ది. మనం తట్టుకోలేము. ఆ చేతి ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా లోపల నరాలు షేక్ అయితే ఎట్లా ఉంటుందో అంత విపరీతమైన పోటు ఉంటుంది. అది ఆ బాధ వర్ణనాతీతం. తేళ్లు కుట్టినటువంటి వాళ్ళే చెప్పాలి ఆ బాధ.
వాస్తవానికి నేను అంత లోతుగా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు కుట్టలేదు కాబట్టి. కుట్టిన వాళ్ళని చూశాను కాబట్టి. మా చిన్ని గారిని ఒకసారి కుట్టింది. అప్పుడు వర వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళి చింతపెక్కో ఏదో పెట్టుకుంటే ఏదో తగ్గుద్దని ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి చాలా బలం కలిగిన వాడు. ఇప్పుడైతే మందు వల్ల మొత్తం బలం అంతా పోయింది, కానీ అంత బలమైనోడు కూడా చేతిని జాడించేసి అటు నుంచి ఇటు నుంచి అటు తిరిగేస్తుంటే ఎంత బాధగా ఉంటుందా తేలు కుడితే అని ఒక ఆలోచన. అది ఇప్పుడు మీకు చెప్తున్నా. ఈ వాక్యం ప్రిపేర్ అవుతుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. కొండెంలో ఏముంటుంది? విషం ఉంటుంది. పాముకి విషం ఎక్కడ ఉంటుంది? కూరల్లో ఉంటుంది. ఇదేదో బాగుంది కదా, మరి మనిషికి ఎక్కడ ఉంటుందబ్బా అని ఆలోచన వచ్చి స్టేటస్లో పెట్టాను. అందరూ ఇదే మాట, నాకు తెలియని విషయాన్ని చెప్పారు. మనిషి కంటండి ఆ పంట్లోనూ కాదు, కంట్లోనూ కాదు, హృదయంలోనూ కాదు, నిలువెల్లా 100కి 100 మంది ఇదే మాట చెప్పారు. నిలువెల్లా, ఒళ్ళంతా, బాడీ అంతా ఇదే మాట చెప్పారు. అప్పుడు నేను ఒక విషయం తెలుసుకున్నా, మనిషి ఒళ్ళంతా విషయమేనమాట. దేవుని స్తోత్రం కలిగిందిగా. ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన ఏంటంటే, మ్యాటర్ చెప్పకూడదు, పేర్లు చెప్పకూడదు, దయచేసి క్లుప్తంగా టూకీగా చెప్తాను, అర్థం చేసుకోండి. మా పెద్దమ్మాయి విషయంలో చిన్న బాధ కలిగి నేను ఒక సహోదరిని ఒక ప్రశ్న ఇచ్చాను. మా అమ్మాయి పదే ఇబ్బంది పడుతుంది, ఇలాంటి పరిస్థితి కదా, మీ దగ్గర ఇలాంటి పరిస్థితి ఉంది కదా మరి అని ఒకసారి వెళ్ళాను. ఆవిడ సరే అని చెప్పింది. రెండోసారి కూడా ఇబ్బంది పడ్డారు, ఏమంటే పిల్లలు ఇబ్బంది పడితే మళ్ళీ వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఆమె నన్ను అనలేకో మరి నిజంగా ఏమన్నారంటే, ఆమె మీకు ఎవరో ఇంజెక్ట్ చేశారు, ఆ ఇంజెక్ట్ చేయటం వల్ల మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను అని అంది. నాకు మైండ్ సరిగ్గా పనిచేయాల. ఏంటండి ఎవరు నాకు ఇంజెక్ట్ చేస్తారు, నేను ఎందుకు వచ్చి ఇక్కడ మాట్లాడతాను? నా కుమార్తెకి బాధ కలిగి నేను వచ్చి ఇక్కడ మాట్లాడటమే జరుగుతుంది, కానీ ఎవరో ఇంజెక్ట్ చేస్తే నేను పాయిజన్ అయిపోతే నేను సేవకున్నే కాదు అనే మాట మాట్లాడటం జరిగింది. అది యాదృచ్ఛికంగా సంభాషణ బట్టి సందర్భాన్ని బట్టి వచ్చేసింది. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఇంజెక్ట్ చేయడం అంటే ఎవరో చెప్పుడు మాటలు చెప్పడం అన్నమాట. అర్థమవుతుందండి? ఎవరో చెప్పుడు మాటలు చెప్తే మనం ఆ ప్రభావం మన మీద పడినప్పుడు మనం దానికి రియాక్ట్ అయితే మనం పాయిజన్ అయిపోతాం. కాబట్టి చాలా మంది మన చుట్టూ కూడా పాయిజన్ ఎక్కించేవాళ్ళు ఉంటారు. సహజంగా పాయిజన్, వాళ్ళు మాట్లాడే మాటలే పాయిజన్. ఆ మాటలు మనం బ్రెయిన్ దాకా వెళ్ళనివ్వకూడదు, మన హృదయం దాకా రానివ్వకూడదు. ఒక చెవితో విన్నామా, రెండో చెవితో వదిలేసామా అన్నట్టు ఉండాలి. పాయిజన్ మన బాడీలోకి వస్తే నొరక కక్కుని చచ్చిపోతాం. అలాగే విషపూరితమైన మాటలు వస్తే మన హృదయంలోనికి వెళ్ళి మన ప్రవర్తన అంతా చచ్చిపోతాయి. అంటే మన మంచి ప్రవర్తన అంతా పాడైపోద్ది, మన శరీరం పాడైపోద్ది విషపూరితమైన మాటల వల్ల. కాబట్టి గమనించాలి, కొండెము అంటే కొండెములో విషం ఉంటుంది. కొండెగాండ్రు లేదా కొండెములాడే నాలుక అంటే విషపు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. మనలో కూడా కొండెములాడే స్వభావం ఉండకూడదు. ఈ కొండెములాడేటటువంటి మాటను బట్టి అసలు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. ధర్మశాస్త్రంలోకి వద్దాం. ఇప్పుడు లేవియాకాండము 19వ అధ్యాయం 16వ వచనం. ప్రతి వచనం కూడా మీరు రాసుకోండి, కంజూరు దూరంగా పెట్టేయండి. 16వ వచనం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నీ ప్రాణహాని చూడకూడదు. నేను యెహోవాను. నేను చదువుతాను మరలా. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఈ మాటను మనం చదివినప్పుడు మనకి సహజంగా అర్థమైపోతుంది. నేను ఇంకా వివరించనక్కర్లా మీకు. అంటే కొండెలు చెప్పేవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉండరు, మరి ఎవరింటి దగ్గర ఉంటారు మీరు చెప్పండి? అది ఇంటింట తిరుగులాడుతూ ఉంటారనమాట. మీ అందరికీ తెలుసు, కానీ అందరూ చెప్పట్లా. కొండేలాడేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళు తెల్లారిందంటే వాళ్ళు ఇంటి పట్టున ఉండరు. ఎక్కడుంటారు? గబ్బిలల్లాగా. గబ్బిలలు ఎక్కడైతే అక్కడ ఇక్కడ ఎక్కడ చెట్ల మీద ఏలాడుతూ ఉంటాయో ఆ సూరించుకుని ఈ సూరించుకుని ఏలాడతాయి కదా. అలాగే అందరినీ అంటలేదమ్మో, కొండేలాడే స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఆ ఇంటి పొట్టున ఈ ఇంటి పొట్టున ఆ ఇల్లు ఈ ఇల్లు తిరగలేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి గమనించాలి, దేవునికి వాక్యం చెప్తుంది, కొండెములాడుచు నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరిగిలాడేవారుగా ఉండకూడదని ధర్మశాస్త్రం చెప్తుంది. ఈ ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాటను మనొకసారి ఆలోచించాలి. అక్కడ పెట్టి పర్లేదు, అక్కడ పెట్టి నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ వాక్యం మీద మీరు దృష్టి పెట్టండి. అంటే కొండెములాడేవారు ఇంటింటికి తిరుగుతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొండెములాడేవారు ఏం చేస్తారు? ఇంటింటికి తిరుగుతారు.
తిరగడం అనే మాటకు వస్తే మీకు ఒక వచనం చూపించాలని ఇష్టపడుతున్నాను. తిరగటము. కూర్చున్నారు? సామెతల గ్రంథం 25:17 తీయండి. తిరగటానికి వస్తే కొండం గురించి చెప్పాను కదా, ఇప్పుడు తిరగటం గురించి ఒక విషయం చెప్తా, మళ్ళీ తర్వాత కొండలోకి వెళ్తా. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. ఈ మాట కూడా నేను వివరించాలా? మీకు అర్థమైపోయిందండి? ఏమర్థమైంది చెప్పండి ఒకసారి. మాటి మాటికి మన పొరుగు వాళ్ళ ఇంటికి ఎంత స్నేహితుడైనా, ఎంత బంధువు అయినా, ఎంత చుట్టమైనా, ఎంత క్లోజ్ అయినా, ఎంత ఫ్రెండ్షిప్ అయినా, ఎంత ప్రేమికుడైనా మాటి మాటికి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం, పొద్దున్న మధ్యాహ్నం, రోజుకు 3 పూట్ల మాటి అంటే దాని అర్థం అదే. మీరు ఒకరికింటికి ఒకరు వెళ్ళండి, తప్పులేదు. వారానికి ఒకసారి, లేకపోతే నెలకు ఒకసారి, ఇంకా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 1-2 సార్లు కలుస్తారు. ఏంటంటే అది నాకు అర్థం కాదు. రోజు వస్తున్నారంటే అది ఎప్పుడో దూరానికి వాళ్ళు వేసుకుంటున్నటువంటి మాట అన్నమాట. దూరం అవుతారు ఖచ్చితంగా. అంత క్లోజ్ అయితే మాత్రం ఖచ్చితంగా దూరం అయిపోతారు. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్పనివ్వండి. తేనె ఆరోగ్యానికి మంచిదేనా కాదా? ఎక్కువ తింటే ఏమైపోద్ది? చేదు కాదు, విషమైపోద్దండి. మితముగా తేనె తినాలి, తాగాలి ఉంది, బైబిల్లో ఉంది, సామెతలో ఉంది. మనం చదువుకుంటున్న 2-3 రోజుల్లో వచ్చి నీ తేనె గురించి కూడా వచ్చింది ఒక మాట. తేనె అధికముగా తాగిన యెడల అది ఏమైపోద్దంట? విషమైపోద్ది. మనం కూడా మన పొరుగు వారి ఇంటికి పదే మాటికి వెళ్తేనంటండి, ఎవరింటికైతే వెళ్తున్నామో వాళ్ళ మనసులో ద్వేషం పుట్టిద్దంట, మన మీద చిరాకు పుట్టిద్దంట, అసహ్యం వేస్తుందంట. అర్థమవుతుందంటే, ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, 2 రోజులు పెడతాం, 3 రోజులు పెడతాం, 4 రోజులు పెడతాం, ఇంకా భక్తిపరులం కాబట్టి వారం పెడతాం. తర్వాత విసుక్కుంటామా? లెక్కలేస్తాం. నేనైతే లెక్కలేసుకుంటానమ్మా. నేనైతే మా హోటల్లోనే చెప్పేస్తాను. అమ్మో, రోజుకి ఒక మనిషి పెరిగితే ఎంత ఖర్చు పెరుగుద్దండి మరి? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, ఉప్పు కారం వేసుకు తింటాం, పచ్చడి బాబాయ్ అయితే నీళ్ళు వేసుకు తింటాం. అదే పొరుగింటి వాళ్ళు అన్న వస్తే చికెన్ తేవాలో, చేప తేవాలో, గుడ్డన్న తేవాలిగా, పోనీ ఎండ్రై అన్న వేయాలిగా, ఎండి చేప అన్న వేయాలిగా. నీసు లేకపోతే వాళ్ళకి ముద్ద దిగదుగా. నీసు ఎట్టకపోతే అవతలకి వెళ్ళి వచ్చాం ఇలా పెట్టారు అంటారుగా, దెప్పుతారుగా. దానికి భయపడన్నా ఏదోటి నీసేసి పెట్టాలిగా. పోనీ కోడిగుడ్డ ఆమ్లెట్ అన్న వేసి పెట్టాలిగా. దేవుని స్తోత్రం చెప్పండి. పోనీ ఎవరి దాకా, ఎందుకంటే నేనంటే మీకు పిచ్చ అభిమానం. నేనే వస్తాను ఆ కుటుంబంతో, నేను ఒక్కడే కాదు. ఎలా వస్తానా? నా భార్య, నా పిల్లలు, నా తల్లి. ఓ 10 రోజులు చూడండి, ఎవరు చూస్తారా? మీ పనులు మానేసుకుని మా దగ్గర కూర్చుని చూస్తారా? పాస్టర్ గారి మీద ఉన్న అభిమానం కూడా పోద్ది. అర్థమవుతుందండి? ఆ విలువ పోగొట్టుకుంటాం మనం. ఎవరింటికి ఎక్కువగా వెళ్ళకూడదు, ఏమండి? ఎవరింటికి వెళ్ళి ఎక్కువసేపు కూర్చోకూడదు. వెళ్ళిన వాళ్ళు సహజంగా ఏం చేస్తారండి? కూర్చుంటారు. కూర్చున్నాక లేస్తారు ఇళ్ళు లేవరు. ముసలమ్మ ముచ్చట్లు, మామూలు ముచ్చట్లు కాదు. చూడండి, కీర్తన 50:20 ఉంది. నేను ఉన్నమాట చెప్తున్నాను, లేని మాట కాదు. 50వ కీర్తన 20 వచనం ఏంటంట? నీవు కూర్చుండి, ఏం పాట పాడుతున్నారు? ఏంటి పాట? కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా. పాటలైనా కొద్దిగా అర్థమైనా చేసుకుంటున్నారు మీరు ఎవరింటికి వెళ్ళి ఎంతసేపు కూర్చుంటున్నారో, ఏమేమి ముచ్చట్లు ఆడుతున్నారో మొత్తం దేవుడు చూస్తున్నాడా లేదా? ఇప్పుడు మీ మనస్సులో ఉన్న మాట చెప్తాను వినండి. ఊరుకొని భాష గారా, ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు, ఎవరు కూర్చుంటున్నారు? అంత ఓపికలు ఎవరికి ఉన్నాయి? అంత ఓపికలు ఎవరికి లేవు. అంతగా ఎవరు వెళ్ళి కూర్చుంటలేదు, అంతగా వెళ్ళి ఎవరు మాట్లాడలేదు. నేను దీనికి ఓటేస్తాను. ఒకప్పుడు అయితే 4 ముసలోళ్ళు కూర్చుని ముచ్చట్లు ఎట్టుకునేవాళ్ళు. అప్పుడు ఫోన్లు లేవు. ఏమి లేవా? ఫోన్లు లేవు. ఇప్పుడు ఫోన్ అట్టుకుని కూర్చుంటున్నారు గంటల తరబడి. అక్క, చెల్లి, తమ్ముడు, ఏం జరిగింది అక్క ఈరోజు దినచర్య? ఏం టిఫిన్ చేసావేంటి? టిఫిన్లోకి కరివేపాకు వేసావా అక్క? మరి ఏమైనా పచ్చడి చేసుకున్నావా? అట్టకి తినేసావా? ఇక ఇదే సోది. ఏం మాట్లాడతారు? పోనీ ఇలువైన మాటలైనా మాట్లాడతారంటే కూరలో కరివేపాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
నీ సహోదరుని ఇంటికి వెళ్ళటం కాకుండా గంటల తరబడి కూర్చున్నది కాకుండా పోనీ నీ ఏదో ఉపయోగకరమైన మాటలు ఏమైనా మాట్లాడుతున్నావంటే వాళ్ళ గురించి ఎక్కడ, వీళ్ళ గురించి అక్కడ, ఇక్కడ, అక్కడే ఎక్కడ. అందుకనే కదా భక్తుడు పాట పాడాడు ముసలమ్మ మోచట్లు కట్టి పెట్టి తీన పాట. ముసలమ్మ మోచట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, ముసలమ్మ మోచట్లు పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ఇంటి ఏసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఏసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే పడదాం. చెట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి రెచ్చగొట్టె పనులే మారమ్మా, చిచ్చు బెట్ట బాకే చిన్నమ్మ. జనమో రెచ్చగొట్టె పనులే, చిచ్చు బెట్ట బాకే చిన్నమ్మ. ముసలమ్మ మోచట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మా, చెడు మాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మా. కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మా, చెడు మాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మా. విన్నదానికి కొసరు వేసి ఉన్నదాన్ని మార్చేసి, విన్నదానికి కొసరు వేసి ఉన్నదాన్ని మార్చేసి కొండలు చెప్పవద్దమ్మా, జగడాలు పెట్టకు పెద్దమ్మా. కొండలు పాడుతున్నారా రాస్తున్నారా? ఏ పని చేసినప్పుడు ఆ పని చేయాలి. ముసే బైబిల్ ముసే. ముసలమ్మ మోచట్లు నీ జబ్బు పక్కన కూడా నీ చేతనావు కొడో పాడాలి. ముసలమ్మ మోచట్లు పరిశుద్ధ గ్రంథాన్ని, మంచిగా ఉన్నోళ్లను చూస్తే కళ్ళెర్ర చేస్తావమ్మా, హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా. మంచిగా ఉన్నోళ్లను చూస్తే పాడండి, హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మ. వ్యంగ్యపు మాటలు కత్తులు దూసి చల్లగా గుండెను చల్లగా, వ్యంగ్యపు మాటలు కత్తులు దూసి చల్లగా గుండెను కోసి గాయాలు చెయ్యవద్దమ్మా, నోటికి ఉండాలి అద్దమ్మా. గాయాలు చెయ్యవద్దమ్మా, నోటికి ఉండాలి అద్దమ్మా. ముసలమ్మ మోచట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము. ఏసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఏసయ్యా హల్లెలూయా. ఒక పాట ప్రసంగం కదండి. చిన్నమ్మలో పెద్దమ్మలో అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు. విచిత్రం ఏంటంటే పురుషులు కూడా కొండేలు చెప్తారు, కానీ పురుషుల కంటే ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్నారు కొండేములో చెప్పడాలు స్త్రీలు. కొండేలు చెప్పడాలు స్త్రీలు ఏం సాధించారంట? ప్రథమ స్థానాన్ని. అంటే పురుషుల కంటే ఒక మెట్టు
ముందులోనే ఉన్నారు. అందుకని స్త్రీలను మనం గౌరవించాలి. దేవునికి స్తోత్రం. తిమోతి గారు అన్నారు వాళ్ళకి అవార్డు ఇవ్వాలంట. బస్సులోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా స్త్రీలను గౌరవించాలి అన్న మాట ఉండదు, పురుషులను గౌరవించాలన్న మాట ఉందండి. ఎందుకనుకున్నారు? వాళ్ళని గౌరవించడం లేకపోతే కొండంతో చంపేస్తారు. ఏం చేస్తారు? నిజంగా రేషన్ కార్డులో కుటుంబ పెద్ద అని పెట్టారు. ప్రభుత్వమే గడగలాడిచ్చేస్తున్నారు. ఓట్ల కోసం వచ్చినట్టు నాయకులు కూడా తోడబుట్టిన అక్కలారా చెల్లెమ్మలు అన్నారు, కానీ అన్నలు అంటున్నారా? వాళ్ళ మాట మనం వింటాం కాబట్టి వాళ్ళకు కూడా తెలిసిపోయింది మ్యాటర్. దేవునికి స్తోత్రం. బాబాయ్ గారి వేదన ఏంటంటే ఉచిత బస్సు కూడా స్త్రీలంగా పెడుతున్నారంట. నిజమే. బాబాయ్ గారి వేదన ఏంటంటే తల్లికి 100 ఆడవాళ్ళకే, నెలల 1500 ఆడవాళ్ళకే, ఉచిత బస్సు ఆడవాళ్ళకే, వంట గ్యాస్ ఆడవాళ్ళకే. ఎందుకని నేను ఆలోచన చేస్తే స్త్రీల దగ్గర కొండలు ఉంటాయి, దానికి భయపడేస్తున్నారు. అందుకని మనం కూడా ఈ రోజు నుంచి పురుషులారా, ఈ మధ్యకాలంలో సహోదరునితో పంచుకున్నాం, ఏంటన్నా ఈ మధ్య అక్రమాలు జరిగిపోతుంటే అదేంటో కట్టగట్టుకుని భర్తల మీదే పడ్డారు తమ్ముడా అన్నాడు. నిజమే కదండి. ఈ వారంలో ఎక్కడ చూసినా ఒక భర్తనంటే బ్రిడ్జ్ మీద నుంచి తోసేసిందంటే కాళ్ళు ఎత్తేసి. ఒక అమ్మాయేమో హనీమూన్కి తీసుకెళ్ళి ప్రియుడితో మర్డర్ చేయించేసింది అంటే, హనీమూన్కి తీసుకెళ్ళి ఒక అయ్యి బాబాయ్ బాబాయ్. ఈరోజు కడుపును అంతంటా కూడా భయం వేస్తుంది. ముగ్గురు భార్య చేతించి టీ తాగడానికి కూడా భయం వేస్తుంది తమ్ముడా. దేవుని స్తోత్రం చెప్పండి ఇక్కడికి. కాబట్టి పురుషుల గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు, కానీ పురుషుల గురించి కూడా ఉంది ఒక మాట, అది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎక్కువ ప్రథమ స్థానం స్త్రీలదే కాబట్టి వృద్ధులకి కూడా చెప్పాడు దేవుడు, యవన స్త్రీలు పరిచయం చేసే వాళ్ళకు కూడా చెప్పాడు దేవుడు. ఆ రెఫరెన్స్ కూడా మీకు ఇస్తా. ఏమండి, అది ఆఖరిలో చెప్తాను. ఇప్పుడు సామెతల గ్రంథం 11:13 చదవండి. ధర్మశాస్త్రం చెప్తుంది, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటా తిరగకూడదు అని. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. కొండెములాడే స్వభావం కలిగిన వాడు ఏం చేస్తాడంటే, పరుల గుట్టు ఏం చేస్తాడంటండి, బయట పెడతాడంట. చిన్నపిల్లలు ఎవరున్నారు ఇప్పుడు ఇక్కడ? ఋషిరామ, సంగీతరా. ఇప్పుడు వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అనుకోండి, కూర్చోం. ఇప్పుడు వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అనుకోండి, వీళ్ళిద్దరూ నా ఆత్మ బిడ్డలు అనుకోండి, వీళ్ళిద్దరూ నా బంధువులు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరు ఎవరో? బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు. మీలో కూడా ఉన్నారు కదా ఇప్పుడు. అది ఇప్పుడు ఈ ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి, ఈ ఆత్మ బిడ్డ నా దగ్గరకు వచ్చి, ఈ బంధువు నా దగ్గరకు వచ్చి, నేను చాలా నమ్మకస్తునని చెప్పి నా దగ్గర తన ఏదో వ్యక్తిగత సమస్య నా దగ్గర చెప్పుకున్నారు. అప్పుడు నేను ఏం చేయాలి? సంగతిని ఏం చేయాలి? నా గుండెల్లో దాచుకుని దేవుని సన్నిధిలో, అయ్యా నా ఫ్రెండు, నా ఆత్మ బిడ్డ యొక్క సమస్యని నీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభు అని నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. పొరపాటున ఈ స్నేహితునితో నేను ఎంత ఉంటానో, ఈ స్నేహితునితో కూడా నేను అంతే క్లోజ్గా ఉంటాను. అయినా కూడా ఇప్పుడు ఈ స్నేహితుని విషయం నేను ఇప్పుడు ఏం చేయకూడదు? ఈ స్నేహితునికి, ఈ ఆత్మీయ బిడ్డ విషయం గురించి ఈ ఆత్మీయ బిడ్డకి ఏం చేయకూడదు? చెప్పకూడదు. ఈ బంధువు గురించి ఈ బంధువుకి ఏం చేయకూడదు? కొంతమంది అండి చెప్పలేదని నా మీద అలిగి మొహమాట తిప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అది తిప్పు. ఏమని? ఈ మనిషి వచ్చి నా దగ్గర ఏదో చెప్పాడని ఈ మనిషికి ఇంకోళ్ళు ఎవరో చూసిన వాళ్ళు చెప్పారు. నా దగ్గర ఏదైనా చెప్పకుండా ఉంటాడా మా ఓడు, మా ఫ్రెండు అని ఈయన అనుకున్నాడు, కానీ నేను చెప్పలా. నేను చెప్పడం మంచిదా, చెప్పపోవడం మంచిదా అండి? అంతే కదా. నమ్మకమైన వాడు సంగతిని ఏం చేస్తాడంట? నువ్వు అలిగితే అలుగు, ఎవడికేంటంట? నువ్వు అలిగితే అలుగు. రేపొద్దు నువ్వు వస్తావు ఆ సంగతి తీసుకుని, మరి ఆ సంగతి ఊరంతా సాటిస్తే నీకు ఇష్టమేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కూర్చోండి. నమ్మకమైన వాడు సంగతి ఏం చేస్తాడంట? దాచిపెట్టును. మనం వెల్లడి చేస్తున్నామంటే మనం కొండిగాళ్ళం. కొండు అంటే మన బాడీలో ఎక్కడో కొండు ఉంది పరిశీలన చేసుకోమని కాదు. తేలు కొండు గల మనకు కూడా కొండు ఉంటుంది అనుకున్నారేమో. మన మాటల్లోనే కొండు ఉంటుంది. ఎవరో వచ్చి మన దగ్గర తన రహస్యాన్ని చెప్పినప్పుడు ఆ రహస్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి, మన రొమ్ములు దాచుకోవాలంటే అండి. నాకు ఒక మాట గుర్తొచ్చింది. యాజకుడు అంటండి, ఆనాడు ఇజ్రాయేలు యాజకుడు అంటండి, న్యాయ విధాన పథకాన్ని ధరించేవాడంట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఊరిము తుమ్మిమి ఇక్కడ ఉంటాయి. ఇక్కడి నుంచి న్యాయ విధాన పథకం ఇలా ఉంటుంది. ఈ న్యాయ విధాన పథకంలో 12 వజ్రాలు ఉంటాయి. అమ్మా పావని వింటున్నావా? ఏం చెప్పాను? అబ్బా సూపర్. మా చెల్లి కొట్టని చెప్పట్లో
వెనక్కి తిరిగినా కూడా మాటలు మాత్రం బాగానే ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా. న్యాయ విధాన పథకం ఉంటుంది. ఇక్కడ 12 వజ్రాలు ఉంటాయి. ఈ 12 వజ్రాలకి సాదృశ్యం ఏంటి తెలుసా? 12 గోత్రాలకి సాదృశ్యం. ఈ 12 గోత్రాల వారి గురించి యాజకుడు ఏం చేస్తాడంటే, దేవుని మందసం దగ్గరికి వెళ్ళి, దేవుని ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ఈ 12 యాజకులు 12 గోత్రాల వారి కొరకు మొర్ర పెడతాడు, కన్నీరు విడుస్తాడు, ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు. అది యాజకుని యొక్క పని. అంతేగాని ఒకళ్ళ సంగతిని తీసుకెళ్ళి ఇంకొక చోట చాటింపు వేసేవాడు సేవకుడు కాదు, స్నేహితుడు కాదు, కొండలు చెప్పేవాడు. కాబట్టి మనలో అలాంటి స్వభావం ఉందేమో, లేదా మన స్నేహితుల దగ్గర అలాంటి స్వభావం ఉందేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. కొండములాడే స్వభావం కలిగినటువంటి వాడు పరుల గుట్టు బయట పెడతాడు. ఒకసారి పెట్టినప్పుడు రెండోసారి మనకి ఇంగితం ఉండాలి, జ్ఞానం ఉండాలి. కానీ మనకు ఉండదు. పదే పదే వాళ్ళని నమ్ముతాం, వాళ్ళకే చేరేస్తాం, వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళా 10 మంది చెప్తారు, మళ్ళీ నెత్తట్టు కూర్చుంటావు. కాబట్టి నీ రహస్యం ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ప్రభువుకు చెప్పు. మొదటిగా యాకోబు పత్రికలో ఉంది, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకుంటే మీ స్నేహితునితో కాదు, దేవుడు ఒక్కడే, నువ్వు ఒక్కడవే. నువ్వు ఆయనతో, ఆయన నీతో చెప్పుకోవాలి తప్ప పొరుగుడికి చెప్పుకుంటే లోకు అయిపోతావు. రేపొద్దున ఆడే మనల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మీ వ్యక్తిగత విషయాలు, మీ రహస్యాలు ఏదైనా ఉంటే మీ కడుపులోనే పెట్టుకోండి. ఎందుకంటే పెదవి దాటితేనంట పెన్నాడు దాటిద్దంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని పరుల గుట్టుని మనం ప్రచురం చేయకూడదు. ప్రచురము అంటే దాని అర్థం సీడీలు వేసి ప్రచురము అనేది ట్రాక్స్ పంచి పెడతారు, సీడీలు వేస్తారు, అది ప్రచురం చేయటం అని అర్థం. అంటే అంత విస్తరించి చెప్పేస్తారు అనమాట. కడుపుపురం తీరే వరకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కో చోట ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకో గుర్తొచ్చింది, చెప్తాను వినండి. ఓ సంఘస్థులు 4 కలిసి కూర్చుని ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చిన ఆ మందిరం వాళ్ళు బాగా డెవలప్ అయిపోయారు, మనం డెవలప్ లేదు, ఏమి లేదు. మన 4 కలిసి కూర్చుని మన పాపాలు ఒప్పుకుని, మన తప్పులు ఒప్పుకుని, మన అతిక్రమాలు ఒప్పుకుని విడిచిపెట్టి ప్రార్థన చేద్దామని సంఘ పెద్దలు 4, ఎంతమంది అండి? సంఘ పెద్దలు 4 కూర్చుని వారు తప్పులు ఒప్పుకున్నారంట. ఒకరితో ఒకరు. బైబిల్లో ఉంది కదా, ఒకని పాపములు ఒకడు ఒప్పుకోండి అని. అప్పుడు రైల్వేలో పనిచేసేవాడు అన్నాడంట, నేను అన్ని విషయాల్లో కరెక్ట్గానే ఉంటాను, దేవునికి ఆజ్ఞలు పాటిస్తాను, కానీ ఒక్క తప్పు నాలో ఉంది. ఆ తప్పు ఏంటంటే నేను ఒక అమ్మాయితో రహస్య జీవితాన్ని, లివింగ్ రిలేషన్ కలిగి ఉన్నాను అని చెప్పాడంట. ఒప్పుకోవాలి కదా మరి పాపాలు. పరిశుద్ధ గ్రంథంలో యజ్రాయి ఎదుట సాష్టాంగపడినప్పుడు, ఏమండి, వర్షం వస్తున్నప్పుడు వర్షంలో నిలబడి వారు తమ అన్య స్త్రీలను, అన్య పిల్లల విషయంలో వాళ్ళు ఒప్పుకున్నారు కదా. అలా ఒక సందర్భాన్ని తీసుకుని వీళ్ళు ఈ పని మొదలెట్టారు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. మొదటోడేమో నేను లివింగ్ రిలేషన్ కలిగి ఉన్నాను అన్నాడు. రెండో సంఘ పెద్దేమో నా దగ్గర పెద్ద చెడు అలవాట్లు ఏమి లేవు, ఎప్పుడన్నా ఒక బీరు తాగుతానంతే అన్నాడు. ఏం చేస్తాడంట? ఒకడేమో వ్యభిచారి, ఒకడేమో త్రాగుబోతు. ఈ మూడో వాడు ఏం చెప్పాడంటే, ఇదిగో నేను అలాంటి చీప్ పనులు చేయను, అలాంటి భయంకరమైన పాపాలు చేయను, నాకు చిన్న లోపం ఉంది, నేను ఉద్యోగం చేస్తాను కదా, అక్కడ బల్ల కింద చేతులు పెట్టే అలవాటు నాకు, అంటే లంచం తీసుకునే అలవాటు నాకు. ఒకడేమో వ్యభిచారి, ఒకడేమో తాగుబోతు, ఒకడేమో లంచగుండి తనని బైబిల్ ఖండిస్తుందా లేదండి? 3 ఒప్పుకున్నారు. ఈ 4వ వాడి దగ్గరికి వచ్చేసరికి లేచి పారిపోతున్నాడు. వీళ్ళకి తారులు అంటుకున్నాయి. ఎందుకు నేను రహస్యాలను ఒప్పేసుకున్నారుగా, ఆడే నుంచి చెప్పలేదుగా. రే ఆగరా, నీ తప్పేంటి చెప్పు, నీలో ఉన్న దాగున్న తప్పేంటి చెప్పు అని అంటే, నేను ఆగలేను అన్నాడు. ఆగతం ఏంటి, ఆగకపోవటం ఏంట్రా, మేమందరూ ఒప్పుకున్నాం నీ దగ్గర, ఇప్పుడు నీ తప్పేంటో కూడా నువ్వు చెప్పు, ప్రార్థన చేయాలి కదంటే, నాకు కూడా ఒక జబ్బు ఉంది, ఏదైనా నా చెవిలో పడిందంటే దాన్ని 10 మందికి చెప్పే వరకు నా కడుపు తీరదు. అంటే ఇప్పుడు ఈ 3 రహస్యాలు ఏం చేస్తున్నాడు ఈ ఊరంతా? చాటింపేయడానికి వెళ్ళిపోయాడు. అలా ఉంటది పొరుగోళ్ళ దగ్గర మన సీక్రెట్ విషయాలు చెబితే. కొండెములు ఆడేవాడు తన సంగతిని, ఆ సంగతిని ఏం చేస్తాడంటే అందరికి ప్రచురం చేస్తాడంట. మనలో ఎవరు ఉన్నారు అలాంటి వాళ్ళు? ఒప్పుకుని విడిచిపెట్టేద్దాం. తర్వాత సామెతలు 10:18. సామెతలు 10:18. ఒక్కో మాట చక్కగా అంతరంగమున, అది వద్దు మనకి, తర్వాత మాట, అంటే అదే వచనంలో తర్వాత మాట. కొండెము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. ఈ మాట వెనకాల చెప్పండి. కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. ఇప్పుడు ఈ మాటను వివరిస్తే బోల్డ్ అంత టైం పట్టింది, కానీ నేను వివరించను. ఎందుకంటే వచ్చే శనివారం చెప్తాను బుద్ధిహీనత గురించి. ఎందుకంటే నిన్న కాకుండా అంతకుముందు శనివారం చెప్పాను, బుద్ధిమంతుడు మారు మనసు పొందుతాడు, బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు, బుద్ధిమంతుడు ఆకాశమందు జ్యోతుల వల్లే ఉంటారు. బుద్ధిహీనత అంటే ఏంటి, బుద్ధిహీనులు చేసే పనులేంటి అనే విషయాలు వచ్చే శనివారం మాట్లాడతాను. ఇక్కడ చెప్పాలి కాబట్టి మచ్చుకు ఒక మాట చెప్తాను.
బుద్ధిహీనత అంటే ఏంటంటే, బుద్ధిహీనులు ఏం చేస్తారంటే, పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను మహారాజు బుద్ధిహీనతని కాముకురాలతో పోల్చాడు. కామము పట్టినటువంటి అమ్మాయితో పోల్చాడు బుద్ధిహీనతని. ఇంకొకటి, బుద్ధిహీనత అంటే దేవుడు లేడని చెప్పేవాడు, దేవుడు లేడనుకునేవాడు బుద్ధిహీనుడు అని వాక్యం చెప్తుంది. బుద్ధిహీనత. బుద్ధి లేనివాడంటండి అసూయ వలన చస్తాడంట. ఏం చేస్తాడంట? మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కళ్ళెర్రా చేస్తావమ్మా, హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా. దేవునికి స్తోత్రం. ఎవరైనా హెచ్చింపబడుతున్నారు అనుకోండి, వీళ్ళ బుద్ధిహీనులు కాబట్టి అసూయ వచ్చేది, కడుపు దేవేస్తుంది. తింటే నేనే తినాలి, కట్టుకుంటే నేనే కట్టుకోవాలి, తిరిగితే నేనే తిరగాలి. అసూయది. పక్కలతో పోల్చుకునేంత వరకు నీ బ్రతుకులో, నా బ్రతుకులో సంతృప్తి అనేది ఉంటుంది. ఎప్పుడు ఒక మనిషి హ్యాపీగా ఉన్నది, సంతృప్తి పొందుకుంటే తెలుసా అండి? పక్కోడితో పోల్చుకోనప్పుడు. ఏంటండి? పక్కోడితో పోల్చుకోనప్పుడు తనకి కలిగిన దాంట్లో సంతృప్తి కలిగి ఉంటాడు. లేదా పోల్చుకున్నంత వరకు ఆడు బుద్ధిహీనుడే, ఆడికి అసూయస్తుంది. ఆ బుద్ధిహీనతను బట్టి కొండెం ప్రచురం చేస్తాడు. కొండెం ప్రచురం చేసేవాడు బుద్ధిహీనుడు అని వాక్యం చెప్తుంది. బుద్ధిహీనులు త్వరగా చచ్చిపోతారు. బుద్ధిహీనంగా తిరగొద్దు, నీ కాలానికి ముందుగా నీవేలా చనిపోదువు. ప్రసంగి 7:17. చెప్పాలంటే బుద్ధిహీనత గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి మీ క్లోజ్ ఫ్రెండ్, మీ క్లోజ్ బంధువు కావచ్చు, మీ ఆత్మీయ బిడ్డగా, మీ ఆత్మీయ సహోదరుడు కావచ్చు, మీ మీద నమ్మకంతో మీ దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పినప్పుడు అది మన హృదయంలోనే సమాధి అయిపోవాలి. ప్రాణం మీదకి వచ్చిన, కత్తే పేక మీద పెట్టిన పొరుగు వాళ్ళ విషయాలు బయటికి పెట్టడానికి వీల్లేదు. వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర, వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర మనం ఫోన్లు చేసుకుని మాట్లాడుకున్న, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకునిచుండగా యెహోవా ఎలా చెవియొగ్గి ఆలకిస్తాడంట. మీ పక్కింటి వాళ్ళు ఎవరన్నా గొడవాడుకున్నారు అనుకోండి, మీకు అర్థం కావట్లేదు అనుకోండి, గోళ్ళు ఎలా ఎక్కి చూస్తారు? ఆ దళ్ళికి మీరు చెవులు ఎలా అనిస్తారు? ఇంట్లో పిల్లలు అన్నారు, దేవునికి స్తోత్రం కలిగింది. నాకు అది గుర్తొచ్చింది ఎందుకో. అలా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడట. మీరు మాట్లాడే ప్రతి మనుషుడు మాట్లాడే ప్రతి మాటకే విమర్శ దినమన. అందుకని మీరు ఫోన్లు మాట్లాడుతుంటే ఫోన్లే రికార్డు చేస్తానే. దేవుని దాకా ఎందుకు? ఫోన్లు రికార్డింగ్ ఉంటేలేవా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు మాట్లాడేసి, ఇప్పుడు నువ్వు చెప్పేసి రేపు పొద్దున ఏదైనా సెటిల్మెంట్ వచ్చింది అనుకో, నువ్వు చెప్పలేదన్న, ఇదిగో నాకు చెప్పింది సాక్ష్యం, ఇదిగో రికార్డ్ ఉంటుందా లేదా? ఈ రికార్డింగ్ యాప్స్ పెట్టి భలే మంచి చేశారు. ఈ మధ్య రహస్యాలు, సీక్రెట్లు మాట్లాడుకోవడానికి లేకుండా భయం వచ్చింది ఇప్పుడు ఈ రికార్డింగ్లు వచ్చాక. అందుకని డైరెక్ట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, కొండెము లాడి తిరుగులాడు వాడు పరుగులు గుట్టు బయట పెడతాడు. కొండెం ప్రచురం చేసేవాడు బుద్ధిహీనుడు. తర్వాత కొండెము లాంటి అలవాటు ఉన్నవాడు ఏం చేస్తాడు చూడండి. సామెతలు 16:28. కొండెగాడు మిత్రభేదము చేయను, మూర్ఖుడు కలహం పుట్టించును. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చరణను చైతులేగండి నుంచోండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వీళ్ళిద్దరూ కలిసిమెలిసి బాగా చదువుకున్నారు. నా వైపు చూడాలి, ఇప్పుడు అతని వైపు చూడాలి. వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఒకసారి ఒకరి మీద ఒకళ్ళు చేసుకోండి. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి. ఇప్పుడు వాళ్ళిద్దరూ అలా కలిసి ఉంటాం చూసి ఏమనుకోగా నువ్వుకోలే. ఋషి ఏమని చేస్తారంటే, అసలు వీళ్ళిద్దరు ఎందుకు కలిసి ఉండాలి, అసలు వీళ్ళిద్దరికి ప్రైజ్లు వస్తాయి, వీళ్ళిద్దరికీ చప్పట్లు కొట్టేస్తున్నాడు ఇంట్లో. మా స్కూల్లో మాస్టర్ కూడా ప్రతి చదువులో ఫస్ట్, ఆటలో ఫస్ట్, అన్నిట్లో వీళ్ళిద్దరే ఫస్ట్ ఉంటున్నారు. వీళ్ళిద్దరిని విడగొడితే అప్పుడు వీళ్ళిద్దరు లాస్ట్కి వెళ్ళిపోతారు. ఫస్ట్లో ఉన్న వీళ్ళు ఏమవుతారు? లాస్ట్కి వెళ్ళిపోతారు. క్షమించాలి, ఈయన కానీ కడుపు ఏంటంటే ఈయన ఫస్ట్ రావాలి. బాగుపడితే ఈయన బాగుపడాలి, కప్పొస్తే ఈయనకే రావాలి. అందుకని ఇతగాడు ఏం చేస్తాడంటే, చరణ్ లేనప్పుడు చైతు దగ్గరికి వెళ్ళి రహస్యంగా ఒక మాట చెప్తాడు. ఓ కొండం అంటే తేలలో గుచ్చేసి వెళ్ళిపోద్దంట. నువ్వు పక్కుండు, నువ్వు వెళ్ళి ఒకసారి, నువ్వు ఆయన చెవిలో ఒక మాట చెప్పు, ఒకసారి చైతు చెవిలో ఒక మాట చెప్పు, చెవిలో ఏదో ఒక మాట చెప్పు, చెప్పినట్టు నటించు. ఇప్పుడు ఈ చెవిలోకి చెప్పు, ఇప్పుడు ఈ చెవిలో చెప్పు, వచ్చి కూర్చో. ఈయన పని అయిపోయింది. అక్కడ ఒక కొండం కూర్చోడు, ఇక్కడ ఒక కొండం కూర్చోడు. చాప్టర్ క్లోజ్. కథ కంచి ఇక మనం ఇంటికి. ఇప్పుడు ఇద్దరు కాడలు పట్టుకుని ఊరిని కొట్టుకోమాహనుగా. కాడలు పట్టుకోండి అయ్యా, మీకు అర్థమైనా చెప్తాను. ఊరినే పట్టుకోండి, ఏం కాదు కానీ పట్టుకోండి. ఇంతకుముందు ఎలా ఉన్నారండి, ఇప్పుడు ఎలా ఉన్నారండి? ప్రాబ్లం వాళ్ళలో ఉందా? ఈ కొండగాడు వెళ్ళి కొండం పెట్టాడు, వాళ్ళ మాటలు నమ్మేశారు. వాస్తవానికి మీ ఇద్దరు ఏం చేయాలి? చరణ్ అలా అనేటోడు కాదు, చైతు అలా అనేటే వ్యక్తి
ప్రాణం పోయిన నా గురించి అలా మాట్లాడే వ్యక్తి ఎదురు వేయాలి. ఈ మనిషిని తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టి నిలదీసి కడిగేయాలి. కడుగుతారు మన కడగరు. ఎందుకని? కొండెగాని మాటలు అంటండి, కొండెగాని మాటలు ఎలా ఉంటాయి తెలుసా? అసలు రజనీ గారు కొట్టండి చెప్పట్లో. వాక్యం తెలియకపోయినా మనోహరంగా ఉంటాయని చెప్పారు. అక్క, బైబిల్లో ఒక మాట ఉంది మీకోసం, సామెతలు కూర్చోండి, సామెతలు 26, 22. అసలు రజనీ గారికి నిజంగా సన్మానం చేయొచ్చు ఈరోజు. చూడండి, కొండెగాని మాటలు అద్దుకు రుచిగల పదార్థం. ఇప్పుడు మీకు ఇష్టమైన ఆహారం మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ పెట్టారనుకో, లేకపోతే లడ్డు ఇచ్చారనుకో, లేకపోతే పరమాన్నం పెట్టారనుకో, మీకు ఇష్టమైన వస్తువు ఏదో మీకు పెట్టారనుకో, పక్క వాళ్ళని చూస్తారా, పక్క వాళ్ళని పట్టించుకుంటారా? ఎంత తింట ఆశ. మా పెద్ద పిల్ల అయితే ఎక్కడ చూసిందో కానీ మా ఇంట్లో ఎవరికీ లేదు అలాంటి అలవాటు. మా పెద్ద పిల్లకి ఏదైనా నచ్చిన ఫుడ్ అనుకోండి, పిల్లలతో మొదటి అంటది, కరువు వాసిపోయిన దానికి కరువు పిల్లలాగా తయారై వెంటనే తిడతాను నేను. అట్లా చేయకూడదు అంటాను నేను. అంటే రుచిగల ఆహారం పెట్టేసరికి ఇక పక్కల వైపు ఎవరిని పట్టించుకోరు. దేవుని స్తోత్రం కలుగుగా. వాక్యం చెప్తుంది, కొండెగాని మాటలంట రుచికరమైన భోజ్యములు, అంత స్వీటు, అంత మధురం. ఇంకో మాట చూడండి, 18:8, సామెతలు 18:8. ఒకటి రుచికర పదార్థములు, ఇంకోటి కొండెగాని మాటలు. అది ఎక్కడికి దిగిపోతాయి అంట? కడుపులోకి దిగాక ఏమైందంటే పండు జీర్ణం అయిపోద్ది, బ్లడ్లో కలిసిపోద్ది. ఈ కొండిగాడెక్కించే మాటలో ఇదిగో చెవి దాకే కాదంట, కడుపులోకి వెళ్ళిపోయి కడుపులో దేవేత్తదంట. ఇక బ్లడ్లో కలిసిపోతే అది మంచిగా చెడ ఉన్నమాట, కాని మాట, కల్పించిన మాట, లేకపోతే వాడు కొండిని చెప్పినా అని వాళ్ళిద్దరం ఆ ఫ్రెండ్స్ కూడా ఒక అవగాహన చేసుకోలేనంతగా ఉంటాయి అన్నమాట. అంత స్వీట్గా మాట్లాడతారు. ఇదిగో నీ మంచి కోసం చెప్తున్నాను, నీ మేలు కోసం చెప్తున్నాను, లేకపోతే నీ దగ్గరికి రావాల్సిన పని నాకేంటి, నీకేదైనా ఈ మాట చెప్తే నాకేమైనా ఉపయోగకరమా, నాకేమైనా లాభమా, నేను మేడ మీద మేడేస్తానా, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి, ఏదో తెలిసినోడు కాబట్టి, వాడుగట్టోడు కాబట్టి, ఏదో కాడిగట్టోడు కాబట్టి, స్కూల్ క్లాస్మేట్ బెంచ్మెంట్ కాబట్టి, ఎప్పుడైనా అవసరమైతే కొద్దిగా ఉపయోగపడే వ్యక్తివి కాబట్టి నీకు చెప్తున్నాను అని నమ్మబలుగుతారండి. ఏం చేస్తారు? కొండెగాని మాటలు అంత తీయగా ఉంటాయి, అంత నమ్మబలుగుతారు. ఇక లైఫ్లో ఎవరైనా మంచోడు ఉన్నాడంటే వీడే అనేలా ఉంటాడు. ఆ కొండగాడు ఎలా కనబడతాడు మన దృష్టికి? గొర్రె కషాయం నమ్మినట్టు మన ఆ కొండగాడిని నమ్ముతాం. అందుకని చాలా మంది స్నేహితులు విడిపోయారు. అందుకని చాలా మంది, వినండమ్మా, భార్య భర్తలు విడిపోయారు. అందుకని చాలా మంది అత్తా కోడళ్ళు విడిపోయారు. మా ఇంట్లో అత్త కోడలు ఎడగొట్టడానికి ఎంతమంది ప్రయత్నాలు చేశారు తెలుసా? పేర్లు చెప్తే మళ్ళీ సాయంత్రం గొడవలు అయిపోతాయి. ఎందుకు మళ్ళీ నాకు వచ్చిన రాబసా బురద మీద రాయత్తం ఎందుకు? పేర్లు చెప్పకుండా చెప్తా. సైలెంట్గా వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఇప్పుడు అత్తింటి కోడలు, అవునా కదండి? అత్తింటి కోడలు అయినప్పుడు అత్త దగ్గరికి వెళ్ళి అడగల, కోడల దగ్గరికి వెళ్ళి అడగల. బుజ్జక్క కొద్ది కారం అవసరమైంది అని అత్తను అడుగుతారా? సుజనా కొద్ది కారం ఇవ్వు అని అంటావా? చెప్పరేంటండి? ఎందుకు వెళ్ళాలి? అబ్బా కొట్టండి తిమ్మతి గారికి చెప్పట్లో, కొట్టరేంటండి? ఒకవేళ మీరు డైరెక్ట్గా వంటగదిలోకి వెళ్ళిపోయి, ఒకవేళ పాస్టమ్ గారితో, మన ఆత్మబిడ్డల గురించి కాదు నేను చెప్పాను, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, నేను పని విషయాలు వెళ్ళిపోయి సుజనా అని చెప్పేసి అలా పలకరించగలరు. మధ్యలో మా అమ్మ కూర్చొని ఏమంటే తెలుసా? ఏంటి ఇప్పుడు ఈ మధ్య మా కోళ్ళకి పెత్తనం వెళ్ళిపోయిందండి, నేను ఎప్పుడు ఇచ్చాను? కిచెన్ రూమ్లోకి వెళ్ళినంత మాత్రాన పెత్తనం తీసుకుంటుందా? అంటే నన్ను అడగకుండా ఉప్పు పప్పు గారం ఇచ్చేస్తుందా అని ఇప్పుడు మా అమ్మ కడుపులో ఏమవుతాయి? అసలు కడుపు తొలిచేస్తుంది. ఇక మా అమ్మ మాకు మాడలేదులేండి, ఊరినే చెప్తున్నా, బయట విషయాలు చెప్తున్నా. ఇది అన్నం పెట్టే కాడ ఎందుకులే పెట్టుకుంటాలే. ఇక వీళ్ళిద్దరు మాటల సంభాషణ మారిపోవచ్చు, వాళ్ళిద్దరు గొడవలు ఆడుకోవచ్చు, వాళ్ళిద్దరు వేరైపోవాలనుకోవచ్చు. ఎందుకు? ఎవడో బయట ఉప్పు పప్పుకి కారం రావటం ఏంటి, మన దగ్గర చిచ్చేయటం ఏంటి? ఒకళ్ళు వచ్చేవాళ్ళండి, వచ్చి చెప్పిందే చెప్తే ఇప్పుడు తిరిగి మాట్లాడింది అనుకోండి, అత్తతో తంట. ఇప్పుడు ఎక్కడొచ్చిన గొడవ, ఇప్పుడు మా అత్త వచ్చి ఎక్కడ నిన్నదనుకో, ఇప్పుడు ఏంటి నువ్వు అమ్మాయితో పెద్ద సోది వేసేవింటే ఇప్పుడు అత్త తిట్టిద్ది, నువ్వు చెప్పింది నువ్వు చెప్పొద్దు అమ్మా, నువ్వు చెప్పొద్దు అంటేనేమో ఈవిడ కోపం వస్తుంది, ఇంటేనేమో ఇప్పుడు మా అత్తతో పడాలి అని. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఓ కోడల పిల్ల ఎవరైనా కావచ్చు, ఎంత నలిగిపోతుందో సార్ ఆలోచించండి, ఎంత నలిగిపోతుందో ఆలోచించండి. పైగా ఈమెమో సమాధానం చెప్పకపోతే మళ్ళీ ఇన్ని మాటలు చెప్పి నీ కడుపు అంతా తీర్చుకుని ఇంకో పొరుగింటికి వెళ్ళి సుజనా మూలిమోహం ఉంది చెప్పిందంత తింటదే కానీ ఏమి ఎదురు తిరిగి చెప్పదు. సుజనా మూలిమోహందా? దేవునికి స్తోత్రం కలిగిందిగా.
ఉంటారండి, అనేవాళ్ళు ఉంటారండి. నీకు తిరిగి సమాధానం చెప్తే మంచిదా? అమ్మో సుజన దేవదోత పరిశుద్ధురాలు అంటావా? నీ మాటకి మాటేసి కలిపితేనా? నీ మాట సరిగ్గా వినకపోతే నీ మాట సరిగ్గా సమాధానం చెప్తే ములిమొహం అంటావా? అత్త కోడల మధ్యలో తగదలట్టడానికి వచ్చిందాను కదా నువ్వు. నీళ్ళంతా నా గుమ్మ కూడా మెట్టు కూడా ఎక్కించకూడదు నిన్ను. ఎవడు రమ్మన్నాడు? ఎవడు మాట్లాడమన్నాడు? మళ్ళీ ఇక్కడ నీకు సరిగ్గా సమాధానం చెప్పలేదని మా గురించి బయటికి వెళ్ళి ఎవరు చెప్పమన్నాడు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇదిలోకి లాగేస్తారండి కొండేలాడే వాళ్ళ. ఈ కొండేలాడే మందనం తీసుకెళ్ళి ఏం చేయాలంటే నీళ్ళని ఎడారిలో పడేయాలి. కానీ నాకు ఒక మాట బలం ఇచ్చింది. సామెతలు 28:1, దుష్టుడు ఎవరో తరమకుండానే లెగో లగు. ఏది విత్తామో ఒకరిని ఎడగొట్టాలనుకుంటే నువ్వు విడిపోతావు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇద్దరు స్నేహితులు ఉన్నారంటే వాళ్ళు ఏదో ఎడమోకం పెడమోకం కలిగి ఉన్నారంటే మధ్యవర్తి ఋషులు ఏం చేయాలి? ఇదిగో చైతు చాలా మంచోడు, చరణం నువ్వంటే ప్రాణం చేస్తాడు అని ఒకవేళ తప్పు మాట ఒకవేళ చైతు మాట్లాడినా దాన్ని కప్పిపెట్టేసి నీ గురించి ఇంత ఉన్నతమైన మాట మాట్లాడేది తెలుసా అని వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ బంధం కలిసేలాగా చెప్పాలి. అవునా? స్నేహితులు విడిపోతే వాళ్ళని కలిసేలాగా మన మాట ఉండాలి. కలిసిన వాళ్ళని విడగొట్టాడని కాదు మన మాటలు. మన మాటలు జీవవృక్షంలా ఉండాలి. ఏమంటే తేలు కుండులా ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది కొండిగాని మాటలు అంటే రుచిగల భోజ్యములు అంట. అవి కడుపులోకి దిగిపోతాయంట. చెవిలో కాదు, మెదడులో కాదు, ఇంకెక్కడిలోకి వెళ్తే ఇంకేదైనా అవుతుందేమో నాకు తెలియదు, కానీ కడుపులోకి వెళ్ళింది అంటే జీర్ణం అయిపోద్ది. అర్థమవుతుందా? అది కొండిగాని మాటలు డైరెక్ట్గా కడుపులోకి వెళ్ళిపోతాయి. అందుకని ఎవడన్నా కొండిగాడు వచ్చినప్పుడు ఇదిగో మేము చదువుకున్న దినాల్లో 3 బొమ్మలు పెట్టేవాళ్ళు. ఒకటి చూడండి, నా వైపు చూడండి అమ్మా. 1 2 3. అప్పుడు మన బతుకులు ప్రశాంతంగా ఉంటాయి. నెమ్మది, శాంతి, సమాధానం మన చుట్టూనే తిరుగుతుంటాయి. ఇది ఏదైనా ఓపెన్ చేసేవనుకో మనశ్శాంతికంత అశాంతి అయింది. అర్థమవుతుంది? మనశ్శాంతిగా ఏమైంది? మన చేతితో మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకున్నట్టుంటారు. కాబట్టి ఈ రోజు నుంచి 3 ప్రయత్నించండి. 1 2 3. ఈ 3 మనం కలిగి ఉందాం. దేవుని స్తోత్రం చెప్పండి. సామెతలు 25:23 చూడండి. ఒక మాట చెప్పేటరికి టైం అయిపోయింది అక్కడ. సామెతల గ్రంథం 20 ఉత్తరపు గాలి. అవునా? చదువు తర్వాత. కొండిగాని నాలుక. ఇదిగో ఈ కొండిగాని మాటలు విన్నావంటే నీకు కోపం మామూలు కదా, ఆగమేఘాల మీద వచ్చేది, తన్నుకుంటూ వచ్చేది, బీపీ రేజ్ అయిపోద్ది. ఈ కొండిగాడు అలాంటి మాటలు చెప్తాడంట. ఆ మాట విన్నావంటే అవతల వాడిని నువ్వు తెగనరికేసేటటువంటి కోపం నీ దగ్గరకు వస్తుంది. అందుకని కొండిగాని మాటలు వినొద్దు, చెప్పుడు మాటలు వినొద్దు. చెరపకురా చెడే అన్నట్టు చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్ళు కోకొలలో ఉన్నారండి ఈ రోజున. అందుకనే తక్కువగా వినటం మంచిది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది తర్వాత మాట చదవండి. సామెతల గ్రంథం 26:20. సామెతల గ్రంథం 26:20. ఇక ఒక మాట చెప్పి ముగించేస్తాను. మిగతా 4 మాటలు వచ్చే వారం చదువుకుందాం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడల ఏంటండి అంటే కొండగాడు ఏం చేస్తాడు? జాగడాలు. ఇంటి పక్క ఇంటోళ్ళు కొట్టుకున్నారంటే తిట్టుకున్నారంటే వాళ్ళు ఇలా చేసిన తప్పులు కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళ మాట వీళ్ళింటికి వచ్చి వాళ్ళ మాట చెప్పిన మధ్యలో ఉంటారు మహానుభావులు. దండేసి దండం పెట్టాలి వాళ్ళకి. దండేసి దండం పెడతామంటే ఏమనుకుంటున్నారు? కుర్చీలో కూర్చోబెట్టనుకుంటున్నారా? పొడుకోబెట్టగేస్తారు చూడండి. అది దాని మీనింగ్. దండేసి దండం పెడతారు. చచ్చిన వాళ్ళకి దండం పెడతారు, దండేసి దండం పెడతారమ్మా. ఇంత ఇదిగా ఏం చెప్పరు మీకు నేను? కొండిగాడు లేని ఎడల జగడము అంటే చాలా మందికి జగడాలు ఎందుకు వస్తున్నాయంటే ఇలా పొలలెట్టే వాళ్ళు ఉంటారు. ఇలా అంటే కొండు ముక్కు ఉంటుంది కదా, పొల్ల కొండు గుచ్చేసి వెళ్ళిపోతుంది కదా తేలు, అలా గుచ్చేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ వల్ల ఏళ్ళలో కొట్టుకుని చేస్తారు, ఏళ్ళలో స్టేషన్లు పాలవుతారు, ఏళ్ళలో కోట్లు పాలవుతారు. వాళ్ళు చూసి బలి పెట్టేసి బలి నమ్మేసి అన్నమాట, బలి కొట్టుకున్నారు. అదొక పైశాచిక ఆనందం.
ఎరకెరనా అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ గుట్లో పచ్చి ఆ గుట్లోని దూరదంటే ఏంటో అనుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్క దగ్గరికి వెళ్ళి కూర్చున్నావా? దేవునికి స్తోత్రం చెప్పండి. అది తర్వాత పరిచర్య చేసే స్త్రీలారా మీకోసం ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:11. స్త్రీలు ప్రథమ స్థానంలో ఉన్నారని చెప్పానుగా. మొదటి తిమోతి 3:11 అండి. ముందు చదివి సహాయం చేయండి, తర్వాత రాసుకుందరు. కానీ పోయిన ఆదివారమే పొగిడాడు నారాజు గారు, శాలింరాజు గారు, మరి ఎందుకు రాలేదో. అటువలే పరిచర్య చేసే స్త్రీలను మాన్యులై కొండిములాడేవారిగా ఉండకూడదు. పరిచర్య చేసే స్త్రీలారా, పాటలు పాడేవారులారా, కుర్చీలు వేసేవారులారా, చర్చి తుడిసేవారులారా, సాపలు వేసేవారులారా, చర్చిలో పరిచర్య చేసేవారులారా, మీరేం చేయకూడదంట? కొండిములాడేవారుగా దేవుని పరిచర్య చేస్తున్న మీకు కొండిములాడటం తగని పని. తర్వాత వృద్ధ స్త్రీలు, ముసలోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ కోసం పడుచు స్త్రీలకి చెప్పాడు, వృద్ధ స్త్రీలకి చెప్పాడు. వృద్ధ స్త్రీలు ఎలా ఉన్నారు చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 వచ్చిన. పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరు ఉంటే రాసుకోండి, చదువుకోండి పదే పదే. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3. అలాగనే వృద్ధ స్త్రీలు కొండే ప్లస్ వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి, అందుకనే జాగ్రత్తగా ఉండాలి. కొండే కత్తులను మిగులు మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తుల గర్వాలై ఉండవలెనని దేవుని వాక్యం దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలో తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను ఏంట అది వాళ్ళ ఇంట్లో ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారునై ఉండవలనని బోధించుము. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి స్త్రీలారా, మీకు మర్యాద ఏంటంటే, మీకు ధర్మం ఏంటంటే, మీకు గొప్ప ఎప్పుడంటే, మీ ఇంట్లో మీరుండి మీ భర్తల్ని మీ పిల్లల్ని పట్టించుకుని మీ భర్తని మీ పిల్లల్ని ఆలనా పాలన చూసుకుంటారు చూడండి, వాళ్ళు మంచి స్త్రీలు అంట. మొగుడిని గాలికి వదిలేసి, పిల్లల్ని గాదులకు వదిలేసి, ఇంటిని వదిలేసి ఇదంతా తిరుగుతారు చూడండి, వాళ్ళు ఎవరంట? కొండిగాళ్ళంట. కొండిగాడు ఇంటింటా తిరుగుతాడు. కొండిగాడు ఇంట కూర్చుని సహోదరుని మీద అపనందలేస్తాడు. కాబట్టి గమనించాలి స్త్రీలారా, మీ జీవితం సార్థకం ఎప్పుడవుద్దంటే, మొట్టమొదట ఆడపిల్ల పుట్టినప్పుడు 25 మార్క్స్, తర్వాత ఈ ఆడపిల్ల మెచ్యూర్ అయినప్పుడు 50 మార్క్స్, తర్వాత ఈమెకి మ్యారేజ్ అయిన తర్వాత 75 మార్క్స్, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఈమె తల్లి అవుతుంది చూసారా, అప్పుడు 100 మార్క్స్. అప్పుడు ఆమెకి ఒక 100% ఒక సార్థకం అనేది ఆమె జీవితానికి. కట్టుకున్న భర్తని, కన్న పిల్లల్ని ఏం చేయాలంట? పాలించాలి. వాళ్ళ ఆలన పాలన చూడాలి నువ్వు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి కొండె స్త్రీలు, కొండెములాడే స్వభావం కలిగిన వాళ్ళు భర్తని పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు. ఇక వాళ్ళ పని ఏంటంటే తిరుగుతమే, దేశదిమ్మర్లాగా ఇదిగో రోడ్లంతా పడి ఆ ఇంటికి ఆంటికి తిరగడమే తప్ప ఇక వాళ్ళకి భర్త, పిల్లలు, అత్త, మామ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ప్రేమ, అభియాయం, అనురాగం, మంచి పద్ధతి, మంచి చెడు, భవిష్యత్తు, పిల్లల గురించిన భవిష్యత్తు ఏంటి అని అస్సలు ఉండదండి. వాళ్ళు భ్రష్టులు, మూర్ఖులు. వాక్యమే చెప్తుందండి. అలాంటి కొండగాళ్ళు మూర్ఖులని వాక్యమే చెప్తుందండి. ఇక మూర్ఖంగా మాట్లాడే నాలుగు ఉంది, అది వచ్చేవారని చెప్తాను, టైం అయిపోయింది కాబట్టి. తర్వాత చూడండి, ఇప్పుడు మన కోసం సహోదరులారా, మన కోసం ఇర్మియా గ్రంథం 9:4. స్త్రీల గురించి అయిపోయింది, ఇప్పుడు పురుషులారా మీకే నాకు కూడా. ఇర్మియా 9:4, మీలో ప్రతివాడు నానుందా, కొందరనుందా? ఎరకెరను ఏమనుంది? మీలో ప్రతివాడును తన పొరుగు అనే విషయమై జాగ్రత్తగా ఉండవలేను. ఏ సహోదరునైనాను అదుగో చైతో నీ బెస్ట్ ఫ్రెండ్ని కూడా మేకా గ్రంథంలో ఉంది, స్నేహితుని ఎందుకు నమ్ముకొంచొద్దు, ముఖ్య స్నేహితుని ఎందుకు కూడా నమ్ముకొంచొద్దు అని ఉంది. మేకా గ్రంథంలో ఉంటుంది అమ్మ. తర్వాత నీకు ఇస్తా, చదువమ్మా. మూసేసారా బైబిల్? నిజముగా ప్రతి సహోదరుడును తంతరగొట్టై అదుగో తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కడు అలాగే ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. అనుభవం లేక సేవ ప్రారంభంలో
వీళ్ళు మన బంధువులే కదా అని ఇక్కడ మాట ఇక్కడ చెప్పి వీళ్ళ కోపానికి గురైపోయి వీళ్ళకి దూరం అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా చెప్పకూడదా, చెప్తే ఇలా ఫీల్ అవుతారా అని అనుభవంలోకి వచ్చాక ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తే గుండెలు దాచుకోవడం, ప్రార్థన చేయడం మాత్రమే చేస్తున్నా. ఇప్పుడు బుద్ధి వచ్చాక 2-3 గొప్పులు వచ్చాక బొడుపులు 2-3 బొడుపులు వచ్చిన తర్వాత దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన సహోదరుని కొంప ముంచును. ఇంట్లో ఉన్నటువంటి విషయాలు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చెప్తాం. ఆ ఒక మాటకి 4 మాటలు చెప్తారు బయట. ఆ ఒక మాట నిజమే కదా, ఈ 4 మాటలు కూడా నిజమే నమ్మేస్తారు అవతల వాళ్ళు, అల్లరిపాలు అయిపోతారు. కాబట్టి గమనించాలి, ప్రతి సహోదరుడు తంత్రగొట్టై ఉన్నాడు. ముగింపు మాట కీర్తన 50:19. 12 అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. మిగిలిన విషయాలు వచ్చేవారం ధ్యానం చేద్దాం. 50:19. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి, అది చక్కగా కూర్చుండి, ఇక నిబ్బరంగా కూర్చుంటుంది. మరి తిని కూర్చుంటుందో తినకుండా కూర్చుంటుందో నాకు తెలియదు, కానీ కడుపు నిండా తిని అరిగే వరకు కూర్చుని మాట్లాడద్దు. అంతే కదండి దాని అర్థం. కొండెములు చెప్పుచున్నావు అంటే దాని అర్థం అబ్బా వెరీ గుడ్, తోడబుట్టిన వాళ్ళ. ఒకవేళ తల్లి కుమారు మరి తండ్రి కుమారు కాదా అనే డౌట్ వచ్చింది నాకు. సరే, పిన తల్లి కొడుకో, పెద్ద తల్లి కొడుకో, అమ్మ కొడుకో, ఎవడైనా కానీ ఉండే సహోదరుడు, నీ సహోదరుడు నీ సొంత రక్త సంబంధం అని అర్థం. దాని అర్థం నీ సొంత రక్త సంబంధం మీద నువ్వేం చేస్తున్నావు? అవ్వా అపనిందలు మోపుచున్నావు. చదవమ్మా. ఇట్టి పనులు నీవు చేసినను దేవుడు చూస్తూ కూర్చున్నాడు మౌనంగా అని అనుకుంటున్నావు. చదవమ్మా. అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటుంది. అయితే నీ కన్నులు ఎదుట ఏ సంగతులు, నువ్వు ఏ కొండలైతే చెప్పావో, ఏ అపనిందలైతే చెప్పావో, ఏ నిందలైతే వేసావో వాటన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంట? వరుసగా ఉంచి గద్దించేదను. ఆయన గద్దిస్తే నువ్వు నిలబడగలవా? ఒకసారి ఆలోచించు. ఏమండి, ఈ రోజున చాలా మంది వాళ్ళు నిందేశారు, వాళ్ళని అపనిందేశారు, బాధపడుతున్నారు కదమ్మా. మీకు కూడా ఒక బూస్ట్ ఇచ్చేటటువంటి మాట, బూస్టింగ్ అనమాట. ఈ మాట ఒక రోజు వస్తుంది, దేవుడు గద్దిస్తాడు వాళ్ళని. అప్పుడు నీ సత్యం ఏంటో బయటకు వస్తుంది. అప్పటిదాకా నువ్వు దేవునిపై భారమే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ నీతి ఏంటో, నీ నిజాయితీ ఏంటో దేవునికి తెలుసు. ఆడెవడో ఒక మాట్లాడను కుమిలిపోతున్నావు కదా, దేవుడు చూస్తున్నాడు. ఈ మాటను బట్టే నువ్వు ధైర్యం తెచ్చుకోవాలని చెప్తున్నాను. ఈ మాట ఆడెవడో ఒక మాట అన్నాడు, ఈడెవడో ఒక మాట అన్నాడు, కాని మాట అన్నాడు, లేని మాట నా మీద వేసాడు, అన్యాయపు మాట వేసాడు, అపనింద వేసాడని కుమ్మిలిపోతున్నావు, కన్నీరు మున్నీరు అవుతున్నావు, కన్నీళ్ళే పానములుగా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన. దేవునికి స్తోత్రం. ఒకవేళ అపనందలతో, వేదనలతో, నిందలతో ఎవరైనా ఫీల్ అవుతుంటే ఈ మాటను పట్టుకోండి. అయ్యా నువ్వు గద్దిస్తానన్నావుగా, వాళ్ళు నా మీద అపనందలు వేశారు, నాకు కొండలు చెప్పారు నా విషయంలో. అవతల వాడు నా ప్రతివాది, నా స్నేహితుడు నన్ను దూరం పెట్టాడు, ఆ మాటలు విని కొండలు చెప్పి నేనేంటో రుజువుపరచు ప్రభు అని ఈరోజు వేసే కాళ్ళు పట్టుకో. ఒకవేళ నువ్వు ఎవరి విషయంలో కొండలు చెప్పని స్థితిలో నువ్వు ఉంటే, ఒకవేళ నువ్వు కూడా చెప్పావనుకో, అది నీ మీదకి వచ్చిందని తెలుసు. అంటే నువ్వు కొండని చెప్పి ఎవరిని వెడగొట్టావు కదా, అది ఇప్పుడు నీ మీదకి వచ్చిందని తెలుసు. మరి శ్రమ 2 రకాలండి. ఒకటి మేలు చేసి శ్రమ, కీడు చేసి శ్రమ. నువ్వు ఎవరినో వెడగొడితే ఇప్పుడు నువ్వు విడిపోయిన స్థితిలో ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. లేదంటే నువ్వు ఏ అపరాధం చేయలేదంటే మనసారా నువ్వు కన్నీరు విడిచి దేవుని హస్తాలకి నేను అప్పగించుకుని ప్రార్థన చేయి. మరలా వారం తిరిగే లోపే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. చెప్పండి అమ్మ గట్టిగా. సామెతల గ్రంథం 15:26. ఇప్పుడు యేసయ్య గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభులు వారు చూడండి, దేవుని యొక్క మాటలు ఎలాంటివో చూడండి. 15:26 అండి. దయగల మాటలు. సామెతల గ్రంథం 15:26 మీరు చదివేది. మరి ఎక్కడికి వెళ్ళిపోయారు? వాక్యం మీరు ఎంత కన్విన్స్ చేస్తున్నారు. ఏసు రక్తమే చెయ్యం అమ్మా, చదవమ్మా. 2 మాట చదవండి. దయగల మాటలు. నేను ఏదైతే చెప్పానో దాని మీదకి వెళ్ళిపోవాలి మీ దృష్టి. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ధర్మశాస్త్రం ఖండిస్తుంది. కొండగాడ ఇంటింటా తిరగలాడకూడదు.
మరి ఎలా ఉంటే దేవుని దృష్టికి ప్రీతి? నువ్వు దయగల మాటలు పలికితేనే దేవునికి నువ్వు ఇష్టం. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన, బలలో పాల్పములు పొందినంత మాత్రాన, పాటలు పాడుతున్నంత మాత్రాన, ప్రసంగాలు చెప్తున్నంత మాత్రాన నువ్వు కొండిగాడవైతే నిన్ను బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది, దేవుని నామం దూషించబడుతుంది నీ కొండిమలాడేటటువంటి స్వభావం వల్ల. ఆఖరిగా చెప్తున్నాను, దయగల మాటలు ఏం చేస్తాయి అంటే ఆయన దృష్టికి పవిత్రములు. నీ దయగల మాటలే చేరదీసినవి, నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి. నీ దయగల మాటలే చేరదీసినవి, నీతి నియమాలలో, అందరూ చప్పట్లు కొడుతూ రెండోసారి పాడాలి. నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి, నీ కృపయే ధ్వజముగన పైన నిల్పితివి, నీ విందుశాలకు నన్ను నడిపితివి, నీ కృపయే ధ్వజముగన పైన నిల్పితివి, నీ విందుశాలకు నన్ను నడిపితివి. నా జీవితం భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజ కృపాసాగరా అనంత స్తోత్రారుడా, నా యేసు రాజ కృపాసాగరా అనంత స్తోత్రారుడా. దేవుని దయగల మాటలు మనల్ని ఏం చేస్తాయంటండి? చేరదీస్తాయంట. దేవుని మాట చేరదీసేది, దేవుని మాట చేర్చుకునేది, ప్రేమించేది, హక్కుని చేర్చేది, ఉన్నతమైంది. దేవుని దయగల మాటలు ఎలా ఉన్నాయో మన మాటలు అలా ఉండాలండి. కొండెగని మాటలాగా ఉండకూడదు. నీ దేవుడైనా యెహోవానగు నేను పరిశుద్ధుడును గనుక. మరి మన దేవుని మాటలు దయగలిగినవి కాబట్టి కంప్లీట్ చేయండి. మన మాటలు కూడా దయగలిగిన, నీ పెదవుల మీద దయారసం పోయబడాలి. నువ్వు మాట్లాడితే ఎదుటి వాళ్ళు చచ్చిపోతాం అనుకున్న వాళ్ళు బతకాలి. నువ్వు మాట్లాడే మాటలకు చచ్చిపోకూడదు రేట్టుకుని. ఈరోజు ఆలోచిద్దాం, మన మాటలు దయగలిగిన మాటలుగా ఉన్నాయా, కొండలు చెప్పిన మాటలుగా ఉన్నాయా? తలలు వంచిన ప్రార్థన చేసుకుందాం. చెప్పినట్టుగా 12 ముగించాను. 45 నిమిషాలు మాత్రమే ప్రసంగం చేస్తున్నాను. నిలబడి వాక్యం చెప్పడం తేలికే, కూర్చుని వినటమే కష్టం, నాకు తెలుసు. అందుకని తగినంత ఆహారమే పెడుతున్నాను. వాస్తవానికి 5 విషయాలు సిద్ధపడ్డాను, కానీ ఒకే విషయం చెప్పాను. ఈరోజు మనం నేర్చుకున్నమాట కొండెమ్ములాడు నాలుక, చాడీలు చెప్పే నాలుక. ప్రార్థన అనగా నేను చేయాలని చెప్పానండి. ప్రారంభంలో మోకాళ్ళు వేయాలి అని చెప్పాను. మోకాళ్ళు ప్రార్థన, మోకాళ్ళు వేయండి. మోకరించగలిగిన వారు మోకరించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఇదిగో పలానా విషయంలో నువ్వు కొండని చెప్పావు, పలానా వాళ్ళని విడగొట్టే ప్రయత్నం చేశావు. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మొహమాటం లేనివాడండి ఆయన, నాకు తెలుసు. ఆయన మాట్లాడితే గుండె పగిలిపోతాయి, కళ్ళమట నీళ్ళు పడబడ కారిపోతాయి. మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి ఇష్టపడితే ప్రభువా నా తప్పేంటో నాకు చూపించని అడగండి. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ప్రభువా నా హృదయాన్ని పరిశీలించి పరిశోధించి చూడుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్యమైన మార్గమున నన్ను అని పరిశీలన. మీరు కూడా అలా పరిశీలన చేసుకుని దేవుడు మాట్లాడతాడు ఖచ్చితంగా. చెప్పకూడని మాటలు చెప్పి, వినకూడని మాటలు విని జీవితాన్ని పాడు చేసుకున్నారా? కొండెంలో విషం ఉంటుంది తేలికి, కూరల్లో విషం ఉంటుంది పాముకి, కానీ మనిషికి నిలువెల్లా విషమే.
కాబట్టి ఎవరిని నమ్మకూడదంటే ప్రతి సహోదరుడు తంత్రగొట్టే తన సహోదరుడు. నువ్వు అనుకుంటావు బెస్ట్, ఈడు నా లైఫ్లో నాకు మోసం చేయడు అనుకుంటావు, ఆడి నీకు మోసం చేస్తాడు. నువ్వు ఎవరైతే ది బెస్ట్ అనుకుంటావో వాళ్ళ దగ్గర మోసపోతావు. చూడండి, వెనక తరాలు వారిని ఆలోచించండి. మీ జీవితంలో ఒకసారి పరిశీలించండి. నా ప్రాణం అనుకున్నావు, వాళ్ళు నిన్ను మోసం చేయలేదా? అవునా కాదా? ఆలోచించు ఒకసారి. ఈ రోజు నుంచైనా దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి నమ్మండి. దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. ఈరోజు నీ ఇంట్లో ఉన్న స్థితిగతులకి కారణం ఏంటో తెలుసుకో అక్క, చెల్లి, తమ్ముడు, అన్న. నీ చేతులారా నువ్వు చేసుకుంటాం వల్ల వచ్చినాయా, లేకపోతే దేవుని దగ్గర నుంచి వచ్చిన పరీక్ష? ఒకసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకో. నీ నోటి మాటల గర్వమును బట్టి కాదా? నీ బుద్ధిహీనత వల్ల కాదా? పెక్కు మాటలు మాట్లాడేవాడు బుద్ధిహీనుడు, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు, కొండెములాడుతూ తిరిగేవాడు పరులు గుట్టు బయట పెడతాడు, కొండెములాడేవాడు మిత్రభేదం కలగజేస్తాడు. నీకేం ఉపయోగం చెప్పు మిత్రభేదం కలగజేయటం వల్ల? నలుగురితో నువ్వు కలిసి ఉండవు, కలిసి ఉండే వాళ్ళని చూసి ఓరవలేవు. ప్రార్థన చేసుకున్నాము, 2 నిమిషాలన్నా ప్రార్థన చేయండి. ఆదివారం అలా వస్తున్నాం వెళ్తున్నాం, అసలు ఇంతకాలం ఎంత సమయం ఉంటున్నాం మన ప్రార్థనలో? శనివారం ఉపవాస ప్రార్థనకు రండి అనేది అందుకనే ఒక అర్ధగంట అన్న ప్రార్థనలు గడుపుతున్నాం శనివారం ఉపవాస ప్రార్థనలో. దైవజనుడి మాటకి విధేయత చూపించి ఎంతమంది వస్తున్నారో ఉపవాస ప్రార్థనకి, కడుపు సంతోషంతో నిండిపోతుంది నాకు. ఉపవాస ప్రార్థనకి అసలు మందిని సరిపోవట్లా, పిచ్చెక్కిపోతుంది అనుకోండి నాకు. నామకార్థమైన భక్తులం కదా మనందరం, వారానికి ఒకసారి పరిమితం అయ్యే మొక్కుబడి క్రైస్తులు మనందరం. ఒకవేళ పైకి ప్రార్థన చేస్తే ఇబ్బంది అయితే పోనీ పర్లేదు, మీరు సైలెంట్గా ఉన్నారు, లోపల మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుని విడిచిపెట్టండి, తప్పులేదు. అతిక్రమాలు దాచిపెట్టుకున్నాడు వర్ధలేడు, కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. అయ్యా ఇంతకాలం తెలుసో తెలియకో క్రైస్తవుడిగా ఉంటూ కొండేలు చెప్పే స్వభావం కలిగి ఉన్నానయ్యా అని నిజంగా ఒప్పుకోండి, నిజంగా ఒప్పుకోండి, క్షమాపణ కోరుకోండి. అయ్యా నా మాటలకి నుంచి దయగలిగినగా ఉండాలి ప్రభువా, నువ్వు మాట్లాడితే చనిపోయిన వాళ్ళు కూడా బతికారు తండ్రి, కానీ నేను మాట్లాడితే బతుకున్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారయ్యా. అయ్యా అలాంటి దౌర్భాగ్యపు మాటలు మాట్లాడాను ప్రభువా, అపవిత్రమైన మాటలు, వ్యంగ్యపు మాటలు, హీనమైన మాటలు మాట్లాడానయ్యా నా నోటితో. నా నోరు పెద్ద కంపు, నన్ను క్షమించయ్యా. ఇక నుంచి యథార్థంగా మాట్లాడతానయ్యా, యథార్థంగా ఉంటానయ్యా. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, బళ్ళే వాళ్ళు, వాళ్ళే బళ్ళు. ఎప్పుడు ఏ స్థితులు ఏ పరిస్థితులు ఎలా మారితే మనకు తెలియదు. రెప్పపాట్లు తారుమారైపోతాయి తెలుసా. కాబట్టి మన స్వభావం ఇప్పుడైనా మార్చుకుందాం, నూతన బుద్ధి తెచ్చుకుందాం. కొండెము చెప్పుట బుద్ధిహీనత, అందుకని నేను చెప్తున్నాను నూతన బుద్ధి తెచ్చుకుందాం. బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు బుద్ధిహీనంగా ఉంటారు, జ్ఞానం లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేకుండా ఉంటారు. నన్ను అడగండి మీకు ఇస్తా, జ్ఞానం కొద్దుగా ఉందా నన్ను అడగండి అన్నాడు ఆయన. నిజమే తండ్రి, నాలో బుద్ధిహీనత ఉందయ్యా, నాలో బుద్ధిహీనత ఉందయ్యా అని ఒప్పుకున్నామ్మా. దేవుడు బుద్ధిని ఇస్తాడు. బుద్ధి అంటే తెలివి, బుద్ధి అంటే గుణం, బుద్ధి అంటే ఒక ఆలోచన, బుద్ధి అంటే ఒక వైఖరి, నీ ప్రవర్తనకి సంబంధించింది అనమాట. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకు వద్దు, ఎవరెళ్ళ బుద్ధి మనకెందుకండి? తప్పు కదా. పొరుగుళ్ళ విషయాలు మనం వినటం తప్పు, చూడటం తప్పు, వాటిని ఇతరులకి చేరటం తప్పు. దాన్ని కొండెం ప్రచురం చేయటం అంటారు.
ఎవడి క్రియలకి వాడికి దేవుడు జీతం ఇస్తాడు. మనకెందుకు చెప్పండి? ఇంకొక నిమిషం టైం ఇస్తున్నానమ్మా. ఒక్క నిమిషమే మీరు ఆరాధనలో పాల్గొనడానికి వచ్చే దీవెన ఉంటుంది. ఒక్క నిమిషమే ప్రార్థన చేసి ఇచ్చికే అయ్యా గోడ తట్టు తిరిగి, అంటే దాని అర్థం తను పరిశీలించుకున్నాడు అని అర్థం. మీరు కూడా గోడ తట్టు తిరిగిన అనుభవాన్ని కలిగి ఉండండి. క్షణంలో మీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ మార్చేస్తాడు నా యేసయ్య. నీ ఇంట్లో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చేస్తాడు. నువ్వు మారకపోతే నీ ఇంట్లో పరిస్థితులు మారవు, ఇంకా భయంకరంగా తగలడతాడు. మన ఇంట్లో పరిస్థితులు మారాలంటే ముందు నేను మారాలి. నేను మారితే నా ఇంట్లో పరిస్థితులు మారుతాయి. నా స్వభావం మారాలి, నా బుద్ధి మారాలి. అది నేను మారితే నా కుటుంబం బాగుపడుతుంది. ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు అంతా బాగానే ఉందని. రేపు ఎలాంటిది మనకు తెలుసా? రేపేం సంభవించినా నీకు తెలియదు కదా. వాక్యం అదే చెప్తుంది కదా. నా స్థితులన్నిటిని సరిచేయును కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. ప్రార్థన ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకరించారు ప్రార్థించారు, ఇడిచి ప్రార్థించారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవా, దయ కలిగిన దేవా, ఈరోజు పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవా, దయ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ఈరోజు ఈ సేవకు నిలబెట్టుకుని మీరు మాట్లాడిన మాట ఒకే ఒక మాట, కొండెములాడే స్వభావం. ధర్మశాస్త్రం చెప్తుంది కొండెములాడుచు తిరుగులాడవద్దు అని. ధర్మశాస్త్రం చెప్తుంది ప్రతి సహోదరుడు పొరుగు అనింట కూర్చుని తన సహోదరుని మీద, తన తల్లి కుమారుడి మీద అపనందలు మోపుతున్నాడని. కాబట్టి రక్త సంబంధను, స్నేహితుడను, ముఖ్య స్నేహితుడను, విశ్వాసను, తోటి సహోదరుడను, తోటి ఆత్మబిడ్డను, సేవకుడను ఎవరిని నమ్మటానికి వీల్లేదు ప్రభువా. నీ ఒక్కనివే నమ్మదగిన దేవుడు ప్రభువా. నీపై ఆనుకున్న వారిని నువ్వు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడతావు. ఈ రోజు నుంచైనా మా అతి విస్తారమైన మాటలు, మా దోషపు మాటలు, అయ్యా మా యొక్క కొండిపు మాటలను క్షమించండి. ఈ క్షణం నుంచైనా యథార్థంగా మాట్లాడడానికి సహాయం చేయండి. పరిశుద్ధమైన మాటలే మేము మాట్లాడడానికి సహాయం చేయండి. పొరుగువారి విషయాల్లో మేము పట్టించుకోకుండా వ్యక్తిగతంగా మమ్మల్ని మేము ఎల్లప్పుడూ పరిశీలన చేసుకుంటూ ముందు కొనసాగే కృపాభాగ్యం మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.